మీరు కరీంనగర్లో ఉంటే కొన్ని మస్ట్ విజిట్ గణపతి మండపాలను అయితే చెప్తా. వీటినైతే మీరు ఈ నవరాత్రులు అప్పుడు తప్పకుండా అయితే దర్శించుకోండి. చూడండి, ఇక్కడ మనకు ఫ్లైట్ థీమ్ తో వినాయకుడిని అయితే ఫ్లైట్ లో అయితే లోపల పెట్టారు. ఇది మనకు కరీంనగర్ నుండి పెద్దపల్లి పోతా అంటే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. కేబుల్ బ్రిడ్జ్ కు జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఒకసారి లోపలికి పోయి ఎలా ఉంది అనేది మీకు చూపిస్తా. ఈ వినాయకుడు చూడడానికి పిఓపి లెక్క ఉంది కదా, కానీ ఇది మట్టి వినాయకుడు అంట. ఇది ఛత్తీస్గఢ్ నుండి వీళ్ళు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి ఆడ వినాయకుడిని బుక్ చేసుకొని అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికైతే తెప్పించుకొని ఇక్కడైతే పెట్టింది మన కరీంనగర్లో. ఫస్ట్ అయితే మనం శక్తి టెంపుల్ దగ్గర విద్యానగర్కి అయితే వచ్చినాము. ఇక్కడ మనకు ఒక గుహ టైప్ సెట్ అయితే వేసి ఇక్కడైతే వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి నేను లోపలికి వెళ్ళి మీకు ఎలా ఉందనేది చూపిస్తా. రండి రండి ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ అయితే మనకు ఒక శివుని విగ్రహం అయితే పెట్టారు. ఇంకా ఇక్కడ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి, 2 బొమ్మల ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. చూడండి, మొత్తం మనకు ఇదేంటి ఈ వుడ్తోని ఇక్కడ అయితే గుహ లెక్క అయితే ఏర్పాటు చేశారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఏదో గుహలకు వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడైతే సేమ్ మనకు ఏదో గుహలు ఉన్నట్టు అయితే వీళ్ళైతే ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడ అయితే ఇంకొంచెం ముందుకు పోతే మనకు ఇక్కడైతే వినాయకుడు ఉన్నాడు. చూడండి, ఇక్కడ ముందు మనకు ఒక నంది విగ్రహం ఉంది, దాని మీద వినాయకుడు అయితే ఉన్నాడు. చూడండి, చాలా బాగుంది అసలు. చూడండి, ఇక్కడ శివుని థీమ్ తో అయితే మనకు వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు. చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ అయితే మనం రామ్నగర్ లో ఉన్న మట్టి వినాయకుని దగ్గరికి అయితే పోతాం. మన కరీంనగర్ లోనే ఇది టాలెస్ట్ గణేష్ అన్నట్టు. ఇది మొత్తం మట్టితోనే తయారు చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి పోయినాక అక్కడ ఎలా ఉందనేది మీకు చూపిస్తా. చూడండి, ఇదే మనకు రామ్నగర్ లో ఉన్న మట్టి వినాయకుడు. దీన్ని అయితే మిత్రయూత్ వాళ్ళు అయితే నడిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ అయితే మట్టి వినాయకుడినే పెడతారు. ఈ వినాయకుని హైట్ వచ్చేసి మనకు 32 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. చూడండి, వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాడో. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కుంకుమ పూజ అయితే జరుగుతుంది. చూడండి, ఈ వినాయకుడు మనకు 32 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. మొత్తం మట్టి వినాయకుడే. ఈ మిత్రయూత్ దగ్గర మనకు బైక్ అయితే లక్కీ డ్రా పెట్టి చూడండి. లక్కీ డ్రా 10 రూపీస్. ఈ బైక్ అయితే ఇస్తారంట. లక్కీ డ్రా విన్ అయితే జస్ట్ 10 రూపీస్ మాత్రమే. చూడండి, ఇక్కడ మనకు ఫ్లైట్ థీమ్ తో వినాయకుడిని అయితే ఫ్లైట్ లో అయితే లోపల పెట్టారు. ఇది మనకు కరీంనగర్ నుండి పెద్దపల్లి పోతా అంటే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. కేబుల్ బ్రిడ్జ్ కు జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఒకసారి లోపలికి పోయి ఎలా ఉందనేది మీకు చూపిస్తా. సేమ్ మనకు ఫ్లైట్లు ఎట్లా ఇస్తారో బోర్డింగ్ పాస్, ఇక్కడైతే టికెట్ అయితే ఇట్లా బోర్డింగ్ పాస్ లెక్క అయితే ఇస్తున్నారు. చూడండి, పర్ పర్సన్ కి 25 రూపీస్. చిన్నపిల్లలకైతే ఫ్రీ 5 years బిలో. ఈ ఫ్లైట్ ఎట్లుంటో సేమ్ అట్లా అయితే డిజైన్ చేశారు. మనం ఒకసారి అయితే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. చూడండి, సేమ్ మనకు ఫ్లైట్ ఎట్లుందో అట్లా అయితే వీళ్ళు డిజైన్ చేశారు. స్టార్టింగ్ మనకు ఒక ఎయిర్ హోస్టర్స్ అవుతున్నారు. చూడండి, సేమ్ మనకు ఫ్లైట్లో ఎట్లా సీటింగ్ ఉంటుందో ఇక్కడ కూడా అట్నే సీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. చూడండి, ఇక్కడ మనకు వినాయకుడు అయితే ఉన్నాడు. చూడండి, సేమ్ పైలట్ లెక్క వినాయకుడిని అయితే ఇక్కడ డ్రెస్అప్ చేసి ఇక్కడ పెట్టారు. చాలా బాగుంది అసలు. ఇక్కడ మనకు ఎయిర్ హోస్టర్స్ ఉన్నారు. నాకైతే ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. మనకు ఒక ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ అయితే ఉంది. సేమ్ జిరాక్స్ ఫ్లైట్ ఎట్లా అయితే ఉంటుందో అట్లా అయితే వీళ్ళు ఇక్కడ డిజైన్ చేసి అయితే పెట్టారు వినాయకుడిని. మీరు కరీంనగర్ వస్తే మాత్రం పక్కా ఈ వినాయకుడిని అయితే ట్రై చేయండి. మీరు చిన్నపిల్లలతో వస్తే ఇంకా మంచిగా వాళ్ళైతే హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది ఇది. మీరు కరీంనగర్లో ఉంటే తప్పకుండా ఈ వినాయకుడిని అయితే విజిట్ చేయండి. ఇక్కడ ఓల్డ్ బజార్లో గోల్డెన్ యూత్ వాళ్ళు సప్త చిరంజీవులు అనే థీమ్తో ఇక్కడ అయితే వినాయకుని అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందనేది మీకు చూపిస్తా. అండి, ఇక్కడ గోల్డెన్ యూత్ వాళ్ళు ఎట్లా అయితే పెట్టారో చూడండి. ఇక్కడ మనకు సప్త చిరంజీవులు అనే థీమ్తో అయితే వీళ్ళు ఇక్కడైతే విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. చూడండి, చాలా బాగుంది అసలు. ఇది మనకు గోల్డెన్ యూత్ వినాయకుడు. చూడండి, చాలా బాగుంది. ఇప్పుడైతే ఇక్కడ ప్రజెంట్ కుంకుమ పూజ అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ రాధాకృష్ణన్ థీమ్ తో అయితే గాంధీ చౌక్ వాళ్ళు వినాయకుడిని అయితే పెట్టారు. వీళ్ళైతే ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త డిజైన్ తో అయితే పెడతారు.
ఈసారి అయితే రాధాకృష్ణుడు డిజైన్ తో అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. డెకరేషన్ కూడా చాలా మినిమల్ గా చాలా సూపర్ గా అయితే ఉంది చూడడానికి. ఇప్పుడైతే మనం శాస్త్రీయ రోడ్లో ఉన్న వినాయకుని దగ్గరికి అయితే పోతాం. ఈసారి అయితే వాళ్ళు కళ్ళు తెరిచే మూసే వినాయకుడిని అయితే డిజైన్ చేశారంట. ఒకసారి వెళ్ళి అక్కడ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను నేను. ఇదే మనకు శాస్త్రి రోడ్డు గణేష్. చూడండి, ఈ గణేష్ మనకు ఐస్ క్లోజ్ చేసి ఓపెన్ అయితే చేస్తారు. ఒకసారి పోయి అయితే మీకు చూపిస్తాను నేను. చూడండి, ఇక్కడైతే ఇప్పుడు మీరు కరీంనగర్కి వస్తే మాత్రం ఈ వినాయకుని అయితే తప్పకుండా దర్శించుకోండి. కెమిస్ట్రీ భవన్ దగ్గర విష్ణుమూర్తి డిజైన్ తో రామ్ సేవ యూత్ అయితే ఇక్కడైతే వినాయకుని అయితే డిజైన్ చేసి పెట్టారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందని మీకు చూపిస్తా. ఇక్కడ మనకు విష్ణుమూర్తి డిజైన్ తో అయితే వినాయకుడిని డిజైన్ చేసి పెట్టారు. ఇది మనకు కెమిస్ట్రీ భవన్ దగ్గర అయితే ఉంటది. మీరు కరీంనగర్ వస్తే మాత్రం ఈ వినాయకుడిని అయితే తప్పకుండా అయితే దర్శించుకోండి. ఈ వినాయకుడు మనకు సిద్ధార్థ్ స్కూల్ దగ్గర అయితే ఉంటది. దీన్ని ఛాలెంజ్ యూత్ టీం అయితే వాళ్ళైతే పెట్టారు. వినాయకుడు చూడండి చాలా పెద్దగా అయితే ఉంది. ఇంకా ఇక్కడ అందరు దేవుళ్ళని అయితే ఇక్కడైతే పెట్టారు. చూడండి, ఇది మనకు మండపము. ఇక్కడ మనకు ప్రతిరోజు నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. చూడండి, చాలా మంది అయితే తింటున్నారు ఇక్కడ. ఇది మనకు సిద్ధార్థ్ స్కూల్ దగ్గర అయితే ఉంటుంది గణేశుడు. ఇక్కడ మనకు రాధాకృష్ణుని థీమ్ తోని చైతన్యపురి దగ్గర చారాజ యూత్ వల్ల అయితే ఇక్కడ మనకు వినాయకుడిని అయితే పెట్టారు. రాధాకృష్ణుడు డిజైన్ తో ఇక్కడ అయితే వీళ్ళైతే వినాయకుడిని పెట్టారు. చూడండి, చాలా క్యూట్ గా ఉంది చూడడానికి. ఇక్కడనే మనకు ఎలుక చూడండి ఎంత ఉందో. ఎలుక కూడా ఉంది ఇక్కడ మనకు. చూడండి, చాలా బాగుంది అసలు వినాయకుడు. ఈ వినాయకుడు చూడడానికి పిఓపి లెక్క ఉంది కదా, కానీ ఇది మట్టి వినాయకుడు అంట. ఇది ఛత్తీస్గఢ్ నుండి వీళ్ళు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి ఆడ వినాయకుడిని బుక్ చేసుకొని అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికైతే తెప్పించుకొని ఇక్కడైతే పెట్టింది మన కరీంనగర్లో. మీరు కరీంనగర్లో ఉంటే నేను చెప్పిన గణపతి మండపాలను అయితే తప్పకుండా దర్శించుకోండి నవరాత్రులప్పుడు. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా నేను వేరే వేరే డిస్ట్రిక్ట్స్ వెళ్ళి కూడా వినాయకులను అయితే చూపిస్తా. నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్ చేద్దామో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.